సహోదరులు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. ధైర్యముగా ఉండుము, రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నది. అపొస్తలుల కార్యములు 23:11. ఒక పర్యాయము మార్టిన్ పూర్ నుండి ఒకడు వచ్చి కనీసము ఒక దినమైన వారి ఊరిలో కూటములను జరపవలనని బలవంతము చేసెను. అది క్రైస్తవ గ్రామము. నాకు వీలు కలదని సాకు చెప్పితిని. అక్కడనున్న సంఘము పాపంతో నిండియున్నదని వినియుంటిని. అందుచేత వెళ్ళుటకు నేను భయపడి ఈ విషయములలో అనుభవము గల వారినెవరినైనను పిలిపించుకొనుమని అతనితో చెప్పితిని. అయితే చివరిగా నేనే వెళ్ళితిని. బయట పొలములలో 7 దినములు కూటములు జరిగించితిమి. ప్రజలు ఆ కూటములకు హాజరైరి. కానీ కేవలము అపహసించుటకే నేను వారి పాపమును చూచితిని. సారాయి తయారు చేసి అమ్ముట, బాలికలను అపహరించి అమ్ముట వారి ఘోరమైన పాపములివి. 7 రాత్రులు నిద్ర లేకుండా, ఓ దైవా, ఇట్టి వారికి ఏదైనా నిరీక్షణ గలదా అని అంగలార్చుతూ దేవునికి మొరపెట్టితిని. నిరాశ చెంది ఆ రాత్రి పొలంలో నిలబడి, ఇదే నా ఆఖరి కూటమి, రేపు వెళ్ళిపోచున్నా అని అంటిని. ఆ కూటము చివర నేను ప్రార్థించుచుండగా తేలు కుట్టిన వానివలె ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందు బోర్లపడెను. పిమ్మట ఒకరి తర్వాత ఒకరు దేవుని కనికరం కొరకు అంగలార్చుచూ పడిపోయిరి. కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకొనిరి, కొందరు రొమ్ము కొట్టుకొనుచుండిరి, కొందరు వెంట్రుకలు పెరికివేసుకొనుచుండిరి. ఇదంతయు నా కన్నులారా చూచితిని. 3 గంటల తర్వాత పెద్దలు వచ్చి దీనంతటినీ ఆపుమని బ్రతిమాలిరి. నేను దీనిని ప్రారంభించలేదు, ఆపవలనని దేవునిని అడుగుచుంటిని. ప్రతి స్థలములోనూ 4-5 వారములుండి గృహకూటములు, బైబిల్ పఠనములు జరిపి బహిరంగ సువార్త సేవలో సువార్తలమ్ముచూ గడిపితిని. కొన్ని నెలల తర్వాత తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళగా అనేకులు వెనుకబడుటయు, కొద్దిమంది మాత్రమే ప్రభువును హత్తుకొని జీవించుటయు చూచి నిరుత్సాహపడితిని. ఇది చూడగానే నా మొదటి తలంపు, ఇది ఎవరి తప్పు? నేను సువార్తికుడను మాత్రమే. వాక్యం చెప్పి సువార్తను అందించి నా బాధ్యతను నిర్వర్తించితిని. స్థానికముగా ఉన్నవారు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయినచో వారే దేవునికి లెక్క అప్పచెప్పవలెననుకుంటుని. పని కొనసాగించుటకు ఇతరులు నచ్చట వదిలి వెళ్ళేవాడను. సువార్తికులముగా వారు మారు మనసు పొందుటకు మాత్రమే గాక వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా మనము బాధ్యులము. వారు మన పిల్లలు. అందుచేత వారిని కాపుదలలో నుంచుటకు తప్పక సిద్ధపడవలెను. మేము చూసిన బోధ అంతయు, బైబిలు పఠనములు, ప్రార్థన జరిపించుటలో శ్రమ అంతయు వృధా అయినది. వారిలో ఎదుగుదల లేదు. వారి ఎడల నేను తప్పిపోతునని, నేను నిందారహితుడనని ఒప్పుకొనుచున్నాను. వారైతే నిజముగా మారు మనసు పొందిరి. మేము వారిని నడిపించవలనని కోరిరి. దేవుని ఉద్దేశములోనికి, ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయికి వారిని తెచ్చు బాధ్యత మాది. ఎఫెసీ 4:13-14లలో ఈ సత్యమును బహుతేటగా చూచితిని. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, అనేక మంది నూతన విశ్వాసులు తప్పు బోధల వలనో లేక లోక ఆకర్షణ వలనో ప్రభువునకు దూరమైపోయిరి. పై వాక్య భాగము ప్రకారము అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులను బాధ్యత వహించి నూతన విశ్వాసులు సంపూర్ణులగునట్లు వారి ఎడల జాగ్రత్త వహించవలెను.